జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 296వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః ద్వితీయోऽధ్యాయః కలియుగస్య స్త్రీ శూద్రాణాం చ మహత్వవర్ణనం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి: వ్యాసశ్చాహ మహాబుద్ధిః యదత్రైవ హి వస్తుని తచ్శ్రూయతాం మహాభాగగదతో మమ తత్వతః. అల్పయత్నముతో పుణ్యరాశిని సంపాదించుటలో మహాబుద్ధి అయిన వ్యాసుడు చెప్పిన దానిని నేను చెప్పుచుండగా యథార్థముగా మహానుభావ వినుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. వ్యాసశ్చేతి అత్ర వస్తుని అల్పయత్యేన పుణ్యస్కంద ప్రాప్తౌ. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదము: వ్యాసశ్చ అని అత్ర వస్తుని అనగా కొద్ది ప్రయత్నముతో పుణ్యరాశి ప్రాప్తిలో. కస్మిన్ కాలేల్పకో ధర్మో దదాతి సుమహత్ఫలం మునీనాం పుణ్యవాదో భూత్ కైశ్చాసౌ క్రియతే సుఖం. ఏ కాలములో అల్పధర్మము చాలా గొప్ప ఫలమును ఇచ్చును, ఈ పుణ్య విషయ విచారము ఎవరు దీనిని సులభముగా చేతురు అని మునులలో జరిగెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. కస్మిన్నితి పుణ్యవాదః పుణ్య విషయ విచారః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము: కస్మిన్ అని పుణ్యవాదః పుణ్య విషయ విచారము. సందేహ నిర్ణయార్థాయ వేదవ్యాసం మహామునిం యయుస్తే సంశయం ప్రష్టుం మైత్రేయ మునిపుంగవాః. ఆ మునిపుంగవులు తమ సందేహమున నిర్ణయము కొరకు తమ సంశయమును అడుగుటకు మహాముని అయిన వేదవ్యాసుని వద్దకు వెళ్ళిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. సందేహ నిర్ణయార్థాయేతి సంశయం సంశయితమర్థం ప్రష్టుం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: సందేహ నిర్ణయార్థాయ అని సంశయం సంశయించిన విషయమును అడుగుటకు. దదృశుస్తే మునిం తత్ర జాహ్నవీ సలిలే ద్విజా వేదవ్యాసం మహాభాగం అర్ధస్నాతం సుతం మమ. ఆ మునులు మహానుభావుడైన వేదవ్యాసుని, నా పుత్రుని జాహ్నవీ జలమున సగము స్నానము చేసిన వానిని చూచిరి. స్నానావసానం తే తస్య ప్రతీక్షంతో మహర్షయః తస్తు స్థీరే మహానద్యాః తరుషండముమాముపాశ్రితాః. ఆ మహర్షులు వేదవ్యాసుని స్నాన సమాప్తిని ఎదురుచూచుచు మహానదీ తీరమున వృక్ష సమూహమును ఆశ్రయించియుండిరి. మగ్నోద జాహ్నవీతోయాత్ ఉత్తాయాః సుతో మమ శూద్రః సాధుః కలిః సాధుః ఇత్యేవం శృణ్వతాం వచః తేషాం మునీనాం భూయస్య మమగ్న స నదీజలే. జాహ్నవీ జలములో మునిగిలేచిన నా పుత్రుడు ఆ మునులు వింటుండగా శూద్రుడు సాధువు కలిసాధువు అని పలికి మరలా నీటిలో మునిగెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. మగ్న ఇతి శూద్రః సాధుః కలిః సాధురితి వచనం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: మగ్న ఇతి శూద్రః సాధుః కలిః సాధుః అన్నమాట. సాధు సాధ్వితి చోత్థాయ శూద్రధన్యోస్మి చాబ్రవీత్. బాగు బాగు అని లేచి శూద్ర ధన్యుడవు అని పలికెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. సాధు సాధ్వితి సాధు సాధు శూద్రధన్యోసీత్యుక్తి హృదయ సన్నిధేః ప్రత్యక్షోక్తిరివ భాతీతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: సాధు సాధు అని బాగు బాగు శూద్ర ధన్యుడవు అనుమాట మనసునకు దగ్గరలో ఉన్నందున ప్రత్యక్షముగా పలికినట్లు తోచుచున్నది. నిమగ్నస్య సముత్థాయ పునః ప్రాహ మహామునిః యోషితః సాధు ధన్యాస్తాః తాభ్యో ధన్యతరోస్తి కః. మరలా మునిగి లేచి మహాముని ఇట్లు పలికెను: స్త్రీలు బాగు, వారు ధన్యురాళ్ళు, వారికంటే ధన్యతరులు ఎవరున్నారు? విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. నిమగ్నశ్చేతి తాభ్యో యోషిద్భ్యః కలౌ సాధుత్వం శూద్రే ధన్యత్వం యోషితాం ధన్యతరత్యం చేతి తద్గుణతారతమ్యాద్విరమ్యతరతోక్తి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: నిమగ్నశ్చ అని తాభ్య అనగా స్త్రీల కంటే కలియుగమున సాధుత్వము
శూద్రునిలో ధన్యత్వము, స్త్రీలలో ధన్యతరత్వము అని ఆయా గుణతారతమ్యమును బట్టి ఆపి 3 3 విధములుగా చెప్పుట. తతస్నాత్వా యథాన్యాయం ఆయాంతం చ కృతక్రియం ఉపతస్తుర్మహాభాగం మునయస్తే సుతం మమ. అంతటా స్నానము చేసి న్యాయానుగుణముగా ఆచమనము ఇతర క్రియలను చేసిన నా పుత్రుని వద్దకు ఆ మహర్షులు వచ్చిరి. కృత సంవాదానాం చాహ కృతాసన పరిగ్రహాన్ కిమర్థమాగత యూయం ఇది సత్యవతీ సుతః. నమస్కారము చేసి ఆసనమును పరిగ్రహించిన ఆ మునులను సత్యవతీ పుత్రుడు మీరెందుకొచ్చితిరి అని అడిగెను. సశేషము జయ శ్రీమన్నారాయణ.